సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం ఈజ్ ఆల్ అబౌట్ కౌంట్. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏం చెప్తారంటే కౌంట్ సబారేస్ విత్ జీరో విత్ జార్ యాజ్ కే అన్నాడు. అంటే ఏంటంటే యూ హ్యావ్ టు కౌంట్ ది సబారేస్. ఓకే, మనకు ఇచ్చిన సబారేస్ని మనం కౌంట్ చేసి విత్ గివెన్ జార్. ఓకే, జార్తో కూడా మనం సబారేస్ని కౌంట్ చేసినప్పుడు మన యాజ్ కే జార్తో మరియు కేతో మనం సబారేస్ని కౌంట్ చేసినప్పుడు వీ షుడ్ గెట్ ది కౌంటర్. అంటే ఐ మీన్ సబారేస్ యొక్క కౌంట్ అనేది మనం రిటర్న్ చేయాలి. వీ షుడ్ రిటర్న్ ది కౌంట్ ఆఫ్ ది సబారేస్. సో ఓకే, సబారేస్ అంటే కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ది అరే. ఓకే, యాన్ లో సబారీ అంటే ఏంటి? కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ది అరే. వాట్ ఈస్ కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ది అరే? సో కెన్ ఐ సే దిస్ యాజ్ ఎ సబారీ? ఎస్, 4 అనేది ఇట్ సెల్ఫ్ 4 ఈస్ ఏ సబారీ. ఓకే, కెన్ ఐ సే 2 ఈస్ ఏ సబారీ? ఎస్, 2 ఈస్ ఏ సబారీ. 2 అనేది కూడా సబారీనే. సో ఓకే, 4,2 I'll say 4,2 is also a సబారీ, రైట్? 4,2 అనేది కూడా సబారీ. లైక్ అలాగే మొత్తం హోల్ యారేని కూడా మనం సబారీ అని కూడా చెప్తాం. ఓకేనా, విల్ కాల్ ఇట్ ద హోల్ యారే ఈజ్ ఆల్సో యాజ్ సబారీ. సో ప్రాబ్లమ్ నేను స్టేట్ చేస్తున్నానంటే, సో ఫస్ట్ మనకిచ్చినది ఏ సబారీస్ అయితే మనకి జార్ చేసినప్పుడు k = 6 వస్తుందో ఆ సబారీస్ అన్నిటి యొక్క కౌంట్ని మనం రిటర్న్ చేయాలి. ఓకేనా, అన్నిటి యొక్క కౌంట్ని మనం రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం, మనకి ఇచ్చిన ఇక్కడ ఒక సబారీ ఉంది. ఆ సబారీ యొక్క కౌంట్ 4 జార్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 6 వస్తుంది. బట్ ఇది 4 జార్ 2 అనేది మనం ఈక్వల్ టు 6 అనేది ఎలా వచ్చిందంటే 4కి బైనరీ నెంబర్ ఎంత? 100 అండ్ 2కి బైనరీ నెంబర్ ఎంత? దట్ ఈస్ 010. సో ఓకే, మనం దీన్ని ఎలా రాయొచ్చు? సో మనం ఏం చేస్తానంటే వీటిని సమ్ చేస్తాం. 0 0 0 0 వస్తుంది. 0 జార్ 1 1 1 జార్ 0 1, రైట్? 1 జార్ 0 అంటే 110 అంటే దట్ ఈస్ ఇన్ నెంబర్స్ దట్ ఈస్ 6. ఓకే, ఇలాగ మనం 6 అనేది మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? ఓకే, నౌ లెట్స్ సీ. ఓకే, మనకి దీన్ని జార్ చేస్తే ఇది వచ్చింది. ఓకేనా, 6కి జార్ చేసినా లేదు, రైట్? మనం పాసిబిలిటీ లేదు కాబట్టి 6 విల్ బి 6. And what about 2 2 6? So if I do 2 or 2 2 or 2 or 6, that means 2 or cancel అవుతుంది because a is equals to 0, right? అప్పుడు 2 or 2 is equals to కూడా 0. That's why it will be 0, cancel అవుతుంది and we get 6, right? k is equals to 6. And next కూడా same. So 4 or 4, 2 or 2 and 6. So 2 2s or 2 cancel అవుతుంది. 2 4s or 2 0 will be 0. So again we get this 6. సో ఇలాగా మనం అన్ని సబారీస్ని ఫైండ్ అవుట్ చేసి ఎన్ని సబారీస్ అయితే ఉన్నాయో, టోటల్ ఎన్ని సబారీస్ ఉన్నాయి మనకి ఇక్కడ? సో ఎన్ని సబారీస్ వచ్చాయి మనకి ఇక్కడ? 4 సబారీస్ వచ్చాయి. సో 4 సబారీస్ వచ్చాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో వీ షుడ్ రిటర్న్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ మనం ఎలా చేస్తామంటే, సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ మనం ఎలా చేద్దామంటే, సో ఓకే, మనం ప్రతి ఒక్క నంబర్కి ప్రతి ఒక్క ఎలిమెంట్కి సబారీ తీస్తాం. లైక్ 4,2, లైక్ 4,2,2 4,2,2, 6 4,2,2, 6, 4 ఇలాగ ప్రతి ఒక్క ఎలిమెంట్. ఓకే, ఇలాగ ఫస్ట్ ఎలిమెంట్ సబారీ అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ సబారీ, అలాగే మనకి ఇంకో ఎలిమెంట్ అలా అన్ని ఎలిమెంట్స్కి సబారీస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత మనం జార్ చేసి విల్ గెట్ ది counter. Okay, we'll get the how many count of the sabaries which will give the zor as k, right? So okay, let's try to write the code for that. So can I say this? Okay, నేను just అంటే first for loop రాసాను, that is I equals to 0, I is less than n at I plus plus. So whenever I say I అనే వేరియబుల్, ఇప్పుడు I అనేది ఎక్కడ ఉంటుంది? సో I will be here at this point, and I'll write another loop that is for j is equals to I and j is less than n and j plus plus. సో ఇప్పుడు j అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? j అనే ఎలిమెంట్ కూడా I దగ్గరే ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఏమవుతుందంటే j అనే ఎలిమెంట్ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో 4 2 అనేది ఒక సబారీ అవుతుంది, రైట్? 4 2 అనేది ఒక సబారీ అవుతుంది. ఇది నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గర వెళ్ళినప్పుడు దెన్ 4,2,2 ఈస్ అన్ సబారీ. సో ఇలాగ మన సబారీస్ అన్నిటిని మనం జనరేట్ చేస్తాం. విల్ జనరేట్ ది సబారీస్ లైక్ దిస్ యూజింగ్ దీస్ 2 లూప్స్. దెన్ వాట్ అబౌట్ డూయింగ్ జార్? ఓకే, ఇంకొకటి ఏంటంటే టు గో త్రూ ది సబారీస్, ఇంకొక సబారీస్ లో వెళ్ళి మనం జార్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దానికోసం నేను ఏం చేస్తానంటే I'll write another loop that is for k is equals to
k will be go from I to j. Okay, ij అంటే array sub arrays లో వెళ్ళి it will find this zor. Can I say zor is equals to 0? Yes, zor initially 0 ఉంటుంది. And then నేనేం చేస్తాను, ఈ zor కి zor find out చేస్తాను. I say zor of array of kth element, if, okay, if my zor is equal to k, then I increase my counter, then I increment my counter. ఓకేనా, అలాగే నేను నా కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తాను. ఓకే, సో ఈ రెండు ఎందుకు యూస్ అవుతాయంటే టు జనరేట్ సబ్ అరేస్ సారీ యా. సో ఈ ఫర్ లూప్ ఎందుకు యూస్ అవుతుందంటే ఇట్ ఈస్ యూస్డ్ టు గో త్రూ ది సబ్ అరేస్. ఓకేనా, టు గో త్రూ సబ్ అరేస్. ఓకే, సో వాట్ విల్ బి ద టైం కాంప్లెక్సిటీ. సో మనం ఈ రెండు లూప్స్ యూస్ చేసాం, ఇంకొక లూప్ యూస్ చేసాం కాబట్టి ద టైం కాంప్లెక్సిటీ ఈస్ నియర్ అబౌట్ n క్యూబ్, రైట్? టైం కాంప్లెక్సిటీ ఈస్ నియర్ అబౌట్ n క్యూబ్. సో ఓకే, మనం దీన్ని ఫర్దర్గా ఆప్టిమైజ్ చేయాలి. వీ షుడ్ ఆప్టిమైజ్ దిస్ యూజింగ్ బెటర్ సొల్యూషన్. సో ఓకే, నెక్స్ట్ ఈజ్ అవర్ బెటర్ సొల్యూషన్. సో ఓకే, బెటర్ సొల్యూషన్, వాట్ కెన్ ఐ సే విత్ ద బెటర్ సొల్యూషన్ మనం ఎలా చేయొచ్చు అంటే ఐల్ సే, సో బెటర్ సొల్యూషన్లో నేను ఏం చేస్తానంటే, మనకి లూప్ అనేది అవసరమా? వి రీడ్ దిస్ లూప్. మనం ఏం చేస్తున్నామంటే యూఆర్ ఫైండింగ్, ఓకే, ఈ టూ లూప్స్ మనకి ఎందుకు యూజ్ అవుతున్నాయి? టు జనరేట్ ది సబ్ అరే. మనం ఇలా ఒక సబ్ అరే జనరేట్ చేసాం, తర్వాత ఇలా ఒక సబ్ అరే జనరేట్ చేసాం, ఇలాగ ఒక సబ్ అరే, రైట్? నేనేం చేస్తానంటే సబ్ అరేస్ చేస్తున్నప్పుడే when we are generating the sub arrays, at that time only I'll do my zor. ఓకే, ఆ టైంలో మనం మన జార్ అనేది చేద్దాం. సో నేనేం చేస్తానంటే సింప్లీ I'll remove this for loop. ఓకే, I'll remove this for loop and I'll say zor అనేది ఇక్కడ రాస్తాను. then zor will be here. Can I say this? xor is equals to zor. ఓకే, xor is equals to 0. initially xor అనేది 0 ఉంటుంది. then I'll say my xor is zor of array of j. సో ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ డూ ద జార్ ఎప్పుడైతే సబ్ అరేస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుందో అప్పుడే మనకి జార్ అనేది చేస్తుంది. ఓకేనా, ఓకే, అండ్ రిమైనింగ్ విల్ బి సేమ్. అండ్ let's try to analyze the time complexity for the better solution. Then the time complexity will be for the better solution will be big O of n square, right? big O of n square, because we are using two loops to generate the sub arrays. Okay, yeah, let's see the optimal solution. So okay, now we are going to look the optimal solution. So optimal solution lo first intuition chuddam. I'll show you the first intuition of the program. Intuition. So okay, I'll explain my intuition of the programs. First intuition of the program chuddam. So can I say, ఓకేనా, దీస్ ఆల్ ఆర్ సబ్ అరేస్. ఇవన్నీ సబ్ అరేస్. సో ఓకేనా, ప్రతి ఒక్క సబ్ అరేకి స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది అండ్ ఎండింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఓకేనా, వాట్ ఆర్ ద స్టార్టింగ్ పాయింట్స్ హియర్? దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్, 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 రైట్? అండ్ ఎవ్రీ సబ్ అరేకి ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది, రైట్? దిస్ ఇస్ ద ఎండింగ్ పాయింట్, దిస్ ఇస్ ద ఎండింగ్ పాయింట్, దిస్ ఇస్ ద ఎండింగ్ పాయింట్ అండ్ దిస్ ఇస్ ద ఎండింగ్ పాయింట్, రైట్? ఇలాగే మనకి ప్రతి ఒక్క అరేకి ఎండింగ్ పాయింట్ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే I'll take the ending point. Okay, I'll take the ending point use cheskoni I'll explain. So manam we'll focus on ending point. Okay na, first we'll focus on ending point. So okay, nenu for suppose ఇది తీసుకుంటాను 4 2 2 and 6. ఓకే, ఈ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు నేను మొత్తానికి జార్ చేసినప్పుడు నా సమ్ అనేది XR అంటే జార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ X క్యాపిటల్ R వచ్చింది, రైట్? XR వచ్చింది. జార్ ఎంత వచ్చింది నాకు? XR వచ్చింది. దెన్ కెన్ ఐ సే దిస్ 2,6 ని నేను కెన్ ఐ సే దిస్ 226 ని నేను K అనొచ్చా? ఎస్, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ K. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో దెన్ ద రిమైనింగ్ విల్ బి ఐల్ సే X. ఓకే, రిమైనింగ్ నేను అంటానంటే X అంటాను. ఓకే, ఐల్ కాల్ ఇట్ యాజ్ X. సో నేను దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఐ కెన్ రైట్ దిస్ యాజ్ X XOR K
is equals to x xr. Okay, xr. సో నేనేం చేస్తానంటే then I'll take kth element. So okay, I have k right here. K అంటే kth element, right, which is 6, right? Kth element నేను చేస్తానంటే I'll take it into both sides. Kth element, then it'll be like this, and this will be like this, right? ఇలా వస్తుంది. నేను మనకు తెలుసు కదా, k is our same element ని ఆర్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. then we get x equals to x r xor k. సో మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్. ఓకే, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫార్ములా, x ఈక్వల్స్ టు x r xor k. ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ దెన్ xr అంటే ఏంటి ఇక్కడ? xr, వాట్ ఈస్ xr హియర్? వాట్ ఈస్ xr హియర్? xr అంటే ఏంటి? xr ఈజ్ నథింగ్ బట్ my first four elements are xr, right? First four elements are xr. ఈ ఫస్ట్ 4 ఎలిమెంట్స్ మనం అంటాం xr అని అంటాం. ఓకే, ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ రిమూవ్ దిస్. ఓకే, ఐ రిమూవ్ దిస్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు ఇచ్చిన వాటిని అన్నిటిని, ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి రైట్, ఫస్ట్ 4 ఎలిమెంట్స్కి నేను జార్ చేస్తాను. ఐ జార్ ఫర్ ది ఫస్ట్ 4 ఎలిమెంట్స్. ఈ ఫస్ట్ 4 ఎలిమెంట్స్కి నేను xr చేస్తే ఎంత వస్తుంది? దెన్ ఇట్ విల్ బి లైక్ 4 xor 2 xor 2 xor 6. దెన్ వి గెట్ 4 xor 6 is equals to 2, right? So xor equals to ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది, right? xor equals to 2. So okay, then I can simply say, right? I can simply say is there any subarrays ending with 6? Okay na, idoka subarray, right? So we all know this is a subarray, right? This is x, right? Total xor is 2, right? So is there any subarray which is ending with 6? Yes. Is there any subarray? నేను రాస్తాను ఇక్కడ. Is there any subarray ending with 6 and having xor of k So okay, this is the important point, right? So this is the important point. So this is our k, right? This is our k. So this is the important point we should understand. మనం అర్థం చేసుకునే పాయింట్ ఇదే మెయిన్ పాయింట్. సో ఐ నో xor అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఐ నో xor అంటే ఐ గాట్ ది 4 ఎలిమెంట్స్, అండ్ ఈ 4 ఎలిమెంట్స్కి xor చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది ఆన్సర్? దట్ ఈస్ 2, రైట్? 2 వచ్చింది. సో ఓకేనా, ఇఫ్ ఐ హ్యావ్ x అనే ఎలిమెంట్ నా దగ్గర ఉంటే, ఇఫ్ ఐ హ్యావ్ దిస్ x ఎలిమెంట్, సో దిస్ x ఎలిమెంట్, దెన్ ద k ఈజ్ మై రిమైనింగ్ ఎలిమెంట్స్. మనకు తెలుసు ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనం k అని అంటాం, రైట్? సో k అని అంటాం. సో ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఈ రెండింటిని చేసినప్పుడు మనకి దెన్ వీ గెట్ ది 6, రైట్? దెన్ వీ గెట్ ది 6. ఓకే, సో హౌ టు ఫైండ్ అవుట్ దిస్ x ఎలిమెంట్? ఈ x ఎలిమెంట్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఈ x అనే ఎలిమెంట్స్ ఒకటే ఉంటుందా? మనకి ఇచ్చిన ఏరియాలో నంబర్ ఆఫ్ x ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ x ఎలిమెంట్స్ని మనం అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం, రైట్? ఈ x ఎలిమెంట్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఐ కెన్ సే with using this formula we can say that x equals to xr xor k అన్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ xr ఎంత వచ్చింది? దట్ ఈస్ 2. I say 2 xor. What is the k value here? K is 6. 2 xor 6 is equals to, we get 4. What is 4? 4 is our x element. So okay, this is how we're going to find the x element. Okay, ఇలాగ మనం x element అనేది find out చేస్తాం, right? So okay, if ఫస్ట్ ఎలిమెంట్, రైట్, ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనకి x అయినప్పుడు దెన్ రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ అనేది మనకి డెఫినెట్లీ k అవుతుంది, రైట్? రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ అనేది డెఫినెట్లీ k అవుతుంది, రైట్? సో దిస్ ఇస్ వాట్ వీ షుడ్ నో. నెక్స్ట్లీ, సో ఓకే, మనం ఒక విషయం ఏం చూసామంటే మనకి ఇచ్చిన యారీ మొత్తానికి xor చేసాం, వి గెట్ xor, రైట్? xor వచ్చింది. దెన్ ఐ సే ఇక్కడ రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ ఏంటి? k, right? K మనకి తెలుసు, k value is k is equals to 6, that is this. Then ఈ నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్ దట్ ఈస్ x, రైట్? దట్ ఈస్ x. ఓకే, మనం ఈ x ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చూసాం. బట్ ఈ ఇచ్చిన అరేలో ఎన్ని సబ్ అరేస్ ఉంటాయి, హౌ మెనీ
ఎక్స్ 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 ఆర్ దేర్. మనకిచ్చిన మనకిచ్చిన యారీలో అసలు ఎన్ని ఎక్స్లు ఉన్నాయో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లెట్స్ సీ. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కీప్ అ ట్రాక్ ఆఫ్ దిస్ ఫ్రంట్ ఎలిమెంట్స్. ఈ ఫ్రంట్ ఎలిమెంట్స్ని కూడా వీ హ్యావ్ టు కీప్ అ ట్రాక్. సో ఓకే, ఈ ఫ్రంట్ ఎలిమెంట్స్ని మనం ట్రాక్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తాం, వాట్ వీ గోయింగ్ టు యూస్ ఇస్ హ్యాషింగ్. మనం హ్యాష్ చేసుకొని చేస్తాం. సో ఓకే, హ్యాష్ మ్యాప్ యూస్ చేస్తాం. వీ గోయింగ్ టు సాల్వ్ దిస్ యూజింగ్ హ్యాష్ మ్యాప్. సో ఇనీషియలీ నా హ్యాష్ మ్యాప్ అనేది, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఫ్రంట్ జార్ని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఫ్రంట్ జార్, ఐ సే ఫ్రంట్ జార్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఫ్రంట్ అండ్ మన కౌంటర్, ఇది మన కీ, దిస్ ఈజ్ అవర్ కీ అండ్ దిస్ ఈజ్ అవర్ వాల్యూ, రైట్? ఇప్పుడు నేనేమంటానంటే ఇనీషియల్లీ హ్యాష్ మ్యాప్లో ఏం లేదు కాబట్టి ఇనీషియల్లీ హ్యాష్ మ్యాప్ అనేది 0,1 ఉంటుంది, రైట్? ఇనీషియల్లీ హ్యాష్ మ్యాప్ విల్ బి 0,1 ఉంటుంది. అండ్ నేనేం చేస్తానంటే నేను ఒక జార్ తీసుకుంటాను, జార్ ఈక్వల్స్ టు 0 అంటాను. సో ఓకే, జార్ అనేది ఇనిషియల్లీ 0. సో వెన్ ఐ ఐటరేట్ ది అరే దెన్ 4 అన్నాను. సో జార్ అనేది 4 అవుతుంది. సో ఓకే, వెన్ ఎవర్ జార్ అనేది 4 అయినప్పుడు నేనేం చేస్తానంటే నేను 4 జార్ 2 చేస్తాను, 4 జార్ కే చేస్తాను. 4 జార్ కే వాల్యూ దట్ ఈస్ 6. నేనేం చేస్తాను 4 జార్ కే దట్ ఈస్ 6. సో దెన్ ఐ గెట్ 4 జార్ కే చేస్తే మనకి, సో 4 జార్ కే చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ, దట్ ఈస్ 2, రైట్? సో వి గెట్ దట్ ఈస్ 2 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా? 2 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా? నో, 2 ఈజ్ నాట్ ఇన్ ద హ్యాష్ మ్యాప్, రైట్? సో ఇనీషియలీ వీ హ్యావ్ టు యాడ్ ది సబ్ అరేస్, రైట్? ఫస్ట్ మనం సబ్ అరేస్ యాడ్ చేయాలి కాబట్టి, సో ఇనీషియలీ 4 విల్ బి 4. సో దెన్ ఐ మూవ్ టు ది నెక్స్ట్ ఎలిమెంట్, సారీ దట్స్ అ మిస్టేక్. సో 4 తర్వాత 4కి 2కి జార్ చేస్తాను. ఐ విల్ డూ 4 జార్ 2, ఓకే? 4 జార్ 2, then I get, if I do 4 జార్ 2 then I get 6, right? ఈ 6 is my k, yes, 6 అనేది మన k కాబట్టి what we'll do is, so what I'll say is, so మన ఇప్పుడు మన టోటల్ జార్ ఎంత వచ్చింది, టోటల్ యారే యొక్క జార్ ఎంత వచ్చింది, దట్ ఈస్ 6 వచ్చింది, రైట్? ఇట్ ఈస్ 6. అండ్ ఇక్కడ k వాల్యూ ఎంత, k ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో 6. అండ్ దెన్ వాట్ ఈస్ ద x హియర్, x విల్ ఫైండ్ అవుట్ ది x. మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం x? we can say x is equal to x or zor k. That means 6 zor 6 is equals to 0. We got the 0, right? 4 zor 6 or 6 equals to 0. Then what I'll do is I'll insert 4 నేను ఇన్సర్ట్ చేస్తాను హ్యాష్ మ్యాప్ 4,1 అంటాను, ఓకే? I'll insert into the hash map. So okay, then I'll repeat the same, okay? నేను సేమ్ చేస్తాను నెక్స్ట్, దట్ ఈస్ వాట్ ఐల్ డూ ఇస్ ఈ 4 అనేది నెక్స్ట్ మూవ్ చేస్తాను, దెన్ ఇట్ విల్ బికమ్, సో ఓకే, మనకి ఇక్కడ జార్ ఎంత వచ్చింది, దట్ ఈస్ 6 వచ్చింది, రైట్? 6. దెన్ ఐల్ మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్, దెన్ ఐ డూ 6 జార్ 2, దెన్ వాట్ ఐ గెట్ 4, రైట్? ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, దట్ ఈస్ 4. వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ సే జార్ equal to 4. I say zor equal to 4. Then what is be our k element? K is equals to 6, right? K is equals to 6. Then I say what is our x? X value man end of system, x zor k. I'll say x zor k, x or zor k, that is 4 zor 6, which is equals to 2. I say which is equals to 2. So okay, then what we'll do is we'll just move this pointer. సో ఇక్కడ జార్ ఎంత వచ్చింది, ఇప్పుడు మనకు 4 వచ్చింది కాబట్టి 4 is our జార్. Then I move this element, then I get 6. Then if I do 4 or 6, then we get again 2, right? So we get 2. So okay, before moving into 6, I have forget to say something. మనకు 6 ఎలా వచ్చింది ఫస్ట్, సో we do, సో మనం ఎలా చేసామంటే 4 జార్ 2 చేస్తే వి గాట్ 6 వచ్చింది, రైట్? సో అప్పుడు మనం x ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈస్ x జార్ k ఈజ్ ఈక్వల్స్ టు x జార్ ఎంత వచ్చింది, 6 జార్ k is 6, రైట్? k is 6 కాబట్టి we get 0. When we got 0, నేనేం చేశానంటే దీన్ని మనం we update this to, right? So okay, we have forget to told this, we update this to, then we move here, then so now we are here at 2, right? మన ఈ 2 దగ్గర ఉన్నాం కాబట్టి then I'll do, so 6 zor 2, then we get 4. So now it will be 4, right? 4 కి మనం ఎలా చేస్తాం, we know very well, that is zor equals to 4.
and k equals to 6, and here the remaining x, మన x find out చేస్తాం, x equals to x zor k, that is 6 zor, that means 4 zor 6, which is 2. I'll check for 2 అనేది మన hash map లో ఉందా. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది, దట్ ఈస్ 6, రైట్. ఇఫ్ ఐ డూ 4 zor 6, దెన్ వీ గెట్ 2, రైట్. మనకేమొస్తుంది, దట్ ఈస్ 2 వస్తుంది, రైట్. 4, 2 వచ్చింది కాబట్టి కెన్ ఐ సే, దెన్ ఐల్ సే 6, 1 ఐల్ స్టోర్ ఇన్ టు ది హ్యాష్ మ్యాప్, రైట్. ఐల్ స్టోర్ దట్ ఇన్ టు ది మై హ్యాష్ మ్యాప్, రైట్. ఇప్పుడు మనం దీనికి 2కి జార్ చేస్తే దెన్ జార్ విల్ బి లైక్ 2, దెన్ హోల్ జార్, అండ్ k అనేది 6, and what about this x is equals to x or zor k, then it will be like 2 zor 6, which will be 4, right. Yes, before అనేది మనం అప్డేట్ చేసాం, which is 2, right. And then we'll move to the next element, that is next element is 4. ఇప్పుడు మనం 2 zor 4 చేస్తే 2 zor 4, right. 2 zor 4 చేస్తే we'll get 6. So we know 6 కి మనకి sorry, we have forget to insert the counter అనేది 1 ఉంది, right. That is 1. సో ఇక్కడికి మన కౌంటర్ అనేది 1 వస్తుంది. దెన్ ఐల్ మూవ్ దిస్, దెన్ ఇట్ విల్ బికమ్, దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు దిస్ 2 అనేది దీంతో అప్డేట్ అవుతుంది, రైట్. ఈ కౌంటర్ 2 అప్డేట్ అవుతుంది, ఈ సబ్ అరే 2 అనేది. దెన్ ఇట్ విల్ బికమ్ 3, రైట్. 1 + 2 = 3. దెన్ ద కౌంటర్ విల్ బికమ్ 3. సో తర్వాత నేనేం చేస్తానంటే వీటన్నిటికీ ఏం చేస్తానంటే xr = నేను 6 అంటాను. టోటల్ వి గాట్ xr is that is 6. దెన్ k ఎలిమెంట్ that is 6, and I say x is equals to xr zor k, right. Xr zor k, then it will be like 6 zor 6, that is equals to 0. So whenever మనకి zor అనే eventually zor అనేది 0 వచ్చింది, రైట్. 0 వచ్చింది కాబట్టి నేనేం చేస్తానంటే I'll increment my counter to 4, right. Counter అనేది increment to 4. Then we get, I'll also increment this to 2. 6 ని నేను 2కి ఇంక్రిమెంట్ చేశాను, ఓకే. సో మనకి టోటల్ సబారేస్ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ సబారేస్ ఉన్నాయి, దట్ ఈస్ 4, రైట్. దట్ ఈస్ 4 ఈస్ అవర్ ఆన్సర్. Let's see the time complexity. Since we are doing only iteration, only one a single loop use చేసుకొని చేస్తాం, right. This is for big O of n, that means this is for traversing, and logarithmic of n for the map data structure. If we use unordered map use చేస్తే మనకి ఎంత వస్తుంది టైం కాంప్లెక్సిటీ, that will be big O of 1. and what about the space complexity is big O of n, ఎందుకంటే we have to store everything into the everything is stored into hash map. మనం హ్యాష్ మ్యాప్ లో ప్రతి ఒక్క ఎలిమెంట్ ని మనం ప్రతి ఒక్క దాన్ని మనం స్టోర్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ బి big O of n. అండ్ big O of n అనేది big O of n ఎప్పుడు వస్తుందంటే at worst case. I'll say at worst case. So this is in time complexity and space complexity for optimal solution.